గుడ్డలికి వచ్చు గుడ్డలికి చూసిగా మా చెమటలు ఎట్లా వచ్చినాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. సో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసుకుంటే పైకి వచ్చినాము. సో మేము ఎక్కడి నుంచి వచ్చినాము అనేది చాలా డిస్టెన్స్ నుంచి వచ్చినాము. మేము ఎక్కడ ఉన్నాము అంటే గాంధారి కిల్లా. ఆల్రెడీ నా షర్ట్ ఆల్మోస్ట్ తడిచిపోయింది, అన్నయ్య కూడా లోపల తడిచిపోయింది. ఎందుకంటే ఆ లోపల వెనక చూస్తారు కదా నాగమ్మ తల్లి టెంపుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎట్లుందన్న శివాలయం అయితే గచ్చ గచ్చ వణికినాయి, అయితే అంత భయంకరంగా ఉందన్నమాట. సో మా విజువల్స్ చూడండి, ఇటు అన్న ఇట్లా బ్యాక్ సైడ్ కింద కూడా అన్ని కొండ ప్రాంతాలే. సో మేము ఇక్కడ ఏం చేయడానికి వచ్చినామంటే గాంధారి కిల్లా గడి మైసమ్మ తల్లి యొక్క టోటల్ బ్లాగ్ కొండ చుట్టూ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము. లడ్డన్న కూడా అనుకున్నాడు. సో మేమిద్దరము ఎంత కష్టమైన మంచి ఒకసారి ఎక్కి చూద్దామని చెప్పేసి అన్నాం. చూసిగా మా చెమటలు ఎట్లా వచ్చినాయో. లడ్డన్న కూడా అంతే. ఏం చెప్పావన్నా, ఎట్లుంది నీకు? ఎట్లా కలిగింది నీ మెమొరీ? ఎట్లుంది? బాగుంది, చాలా ఎగ్జైట్గా ఉన్నది, థ్రిల్లింగ్ కూడా ఉంది. థ్రిల్లింగ్, ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళి చూస్తే బాగుంది చాలా. కాకపోతే ఒక్కరు మాత్రం రావద్దు, అయితే ఇద్దరన్నా రావాలి, ఎందుకంటే బ్యాచ్ వైజ్గా వస్తే బెటర్. ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ప్లేస్ మాత్రము. ఎవ్వరు లేరు చూసిరుగా, చాలా జంగల్ ప్రదేశం అన్నమాట. సో దయచేసి ఒక్కరు మాత్రం రాకండి, ఇద్దరిద్దరన్నా ముగ్గురు కలిసి రండి. ఏముండేది తెలియదు ఇక్కడ. అండ్ ఇంకోటి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా కష్టపడి తీసినాము. సో మీకు తెలియని ప్లేస్ ఏంటంటే మహంకాళి అమ్మవారి, తర్వాత మైసమ్మ తల్లి టెంపుల్, అక్కడ ఉన్న విశేషాలు ఏంటి అని చెప్పేసి ఫుల్ బ్లాగ్ అయితే ఈ వీడియోలో చూసినాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మాలాగానే మీరు కూడా భయపడితే ప్లీజ్ కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. ఎప్పుడు వచ్చినా డేలేనే రండి, 5:30 లోపు క్లోజ్ అవుతుంది ఇక్కడ, ఎవరు ఉండరు. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి టెంపుల్ ఎంత ముఖ్యమో, నాగమ్మ తల్లి శివాలయం కూడా చాలా పవర్ఫుల్. మీరు నిజంగా డేర్ ఉంటే ఒక్కలా టెంపుల్కి వెళ్ళి చూపెట్టండి, నేను నమ్ముతా. ఓకేనా? అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా గాడెస్ట్ అంటే గాడ్కి సంబంధించింది ప్లేస్ ఎంత ఉందో దీంట్లో మనం అంత భయపడడానికి కూడా అంత ఉంది. సో చూడండి, మీకే కూడా థ్రిల్ అంతే. మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ ఆశీస్సులు పొందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్. బాయ్. మళ్ళీ వీడియో లాస్ట్లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గాంధారి కిల్లాకి వచ్చినాం. చూడండి, లడ్డన్న ఇక్కడ కూడా విగ్రహం ఉంది, కానీ అది ఏం విగ్రహం ఒక ఐడియా లేదు, కానీ బాగుంది కదా. లొకేషన్ బాగుంది, గాంధారి కిలా. ఇది రావడం ఎన్నోసారి మనం? ఇది నేను థర్డ్ టైం, అన్న సెకండ్ టైం. ఎంట్రన్స్ బాగుంది కదా. సో ఇక్కడ అమ్మవారిని కూడా ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. గాంధారి కిల్లాకి పైన అమ్మవారి గడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తారన్నమాట. ఇట్లా అట్టుకున్నా నేను కొబ్బరికాయ కొడతాను, ఇటు మంచిగా మొక్కు. పువ్వు వచ్చింది చిన్నది, మా ఛానల్ పాపులర్ అవుతుంది అన్నట్టు. అంతేనా? అంతే. జై మాత. సో ఫ్రెండ్స్, లడ్డన్ ఇక్కడ ఉన్నాడు, చూద్దాం అక్కడ లాస్ట్ వరకు చూద్దాం. సో ఇదంతా లోయనే, సో ఈ పైన కూడా వెళ్ళచ్చు. లడ్డనా గాంధారి మైసమ్మ కాడి. ఓకే. వెళ్దాం. సో ఒకసారి మేము లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం.
ఇది పట్టుకుంటా సార్, ఇది తాకుతాను. ఓకే పట్టుకో. ఫోన్ వస్తాయి, పైన కూడా మంది ఉన్నారు. ఫోన్ వస్తుంది చూడండి, పబ్లిక్ కూడా పైన ఉన్నారు. సౌండ్స్ అయితే వినబడతాయి కానీ ఇప్పుడే స్టార్ట్, చూద్దాం ఇక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇప్పుడు అంతా అమ్మవారికి సంబంధించిన పూజలు అవి జరుగుతాయి. ఎట్లా ఇప్పుడు? సో ఇది ఒకటే రూట్ ఉంటుంది ఇట్లా వాడే. అన్న బిఫోర్ ఇయర్ వచ్చినప్పుడు 1 year అవుతుంది మేము వచ్చి. అప్పుడు మధ్యాహ్నం పూట వచ్చినాం. మధ్యాహ్నం పూట వచ్చినాము. అప్పుడు 1 hour పట్టింది. అవును, వెళ్ళి ఎక్కుకుంటా దిగుకుంటా 1 hour టైం పట్టింది. మళ్ళీ అప్పుడు భయం వేసింది కూడా. అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇట్లా ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద కొండ, అరణ్యం కొండ. అరణ్యం. మన పక్కన ఎవరైనా మొత్తుకుంటే కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా వచ్చి వెళ్తూ కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్తారు అంతే. అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటా. జై శ్రీరామ్. సో ఇది చూడండి, అంత లోయనే. అక్కడి నుంచి వచ్చినాము. ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో ఫాస్ట్ ఎందుకు నడుతున్నాం అంటే టైం లేదు, మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే వెళ్తున్నాం. చూద్దాం. ఇంకా మీరెవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు, మీరెవరన్నా అంటే ఈ గాంధారి కిల్లా, గాంధారి మైసమ్మ గడికి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అండ్ కామెంట్ చేయండి, ఓకేనా? సో మేమైతే డేర్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మన తక్కువనే ఉన్నారు. నేను నడుద్దామనే ఉద్దేశంతో నేను టాక్టర్కి నడుస్తున్నా. అన్న కూడా ఫాస్ట్గా నడుస్తాడు. యాకే అన్న సగం దూరం అయితే వచ్చాము అనుకుంటా. సగం వచ్చినాం. కొంచెం ముందుకెళ్ళాలి. ఈ బండి మీద చూడండి గీతలు ఎట్లున్నాయి. నాకు అయితే ఆయాసం వస్తుంది. ఇక్కడ చూడండి గజరాజు పైన మంది ఉన్నారు బ్రో. ఓకే, అదే కదా. అవును, జాగ్రత్త ఎక్కాలని ఇక్కడ. ఇక్కడ ఆగినాం. ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే బాగానే ఉన్నాయి. లడ్డన్ అక్కడ ఉన్నాడు. ఇంకా వెళ్ళాలి. ఇక చూడండి, ఒక్క స్లిప్ అయినా కూడా అంతే. ఇక చూడండి అవి మొత్తం ఎంత ఘోరంగా ఉన్నాయి కదా. ఉంటాయి కానీ ఇక ఫార్మాలిటీస్. జై మాత. అరే ఇట్లా కూడా వచ్చినాయి కానీ మనం
షార్ట్ కట్. అది తిరగడం అయితే మా తప్పుతుంది ఇక. కొట్టద్దాం కొబ్బరికాయ. అవునండి వస్తాను. మీకు ఐడియా మీకు ఇప్పుడు ఈ దేవుని సేవ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుళ్ళే మొత్తానికి దీని వాతావరణం మొత్తం చేసిన అవునా? అంటే ఇది మనంత ఏళ్ళు అంటే కాకతీయ కాలంలో వాళ్ళు చేసిందని అంటారు కదా, అంతే గంధే వాళ్ళ అది వాళ్ళే చేసింది, వాళ్ళే చేసింది. గంధే వాళ్ళ అంటే దేవుళ్ళే, వాళ్ళ దేవుళ్ళే దేవుళ్ళే. గంధే వాళ్ళ అంటే దేవుళ్ళే మొత్తం తయారు చేసిండ్రు. మరి భీమన్న అట అన్నారు గాంధ్రల మైసమ అంటే ఇక్కడ దేవుళ్ళు తయారు చేస్తే మనుషులు తిరిగిన మొత్తం ఇది అప్పుడు ఎంత మరి మన మట్టి తీరిగా ఉండినట మునుపు. ఎప్పుడో మన మానవ జన్మల పుట్టిన కళ్ళుగా దేవ దానికన్నా ముందు పాండవుల గురించి అప్పటి నుంచే ఉంది. కింద ఒక దేవుడు వచ్చేటప్పుడు ఒక విగ్రహం ఉంది కానీ ఆ దేవుడు ఏం దేవుడు? అది
చాందామంకలి అంటారు దాన్ని. శాందామంకలమ్మ. చాందామంకలి అక్కడ ఇప్పుడు ఎదురుండే ఎదురుండేది చాందామంకలి అంటారు. దాని మొక్కి ఇటు రావాలి. అక్కడ కొబ్బరికాయ ఒకటి రావాలి. అక్కడ కొబ్బరికాయ స్టార్టింగ్ దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది మైసమ్మ. దీన్ని దాటితే అక్కడ అది ఉంటుంది నాగేంద్రుడు ఉంటుంది. దాన్ని దాటిపోతే ఇక్కడ ఇక దేవలోకం కల్లా ఇప్పుడు అది ఏమంటారు మీరు అసలు బాయిలు తోడినాయి అక్కడ. అక్కడ దిగేది దాట దేవుడు అక్కడ దేనికి అంటాం మేము, మీరేమంటారు? దేవుడే. ఒంటె తీరుగా ఉండేది గుర్రం. అస్సు అంటది. అక్కడ నీళ్ళు తాగుతాంటూ తంతెలు తయారు చేసుకొని అక్కడ దిగి నీళ్ళు తాగి మళ్ళీ ఇటు అతుడట. దేవుడు అస్సు అంటే తయారు చేసి మొత్తం గంధేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎన్ని గంటలకు పోతారు ఇంటికి? ఇప్పుడు మాకు టైం పడుతుంది. అన్ని మీరు పూజలన్నీ మీరు చూసుకుంటారా? అంటే అమ్మవారికి ఏమేమి చేస్తారు పూజలు ఎక్కువ? దీనికి చేసుడు పూజలు అంటే మేము ఇప్పుడు కొలమ్స్ అంటే డోళ్ళు సొనాయిలు పట్టుకొని వచ్చి పూజ కార్యక్రమం చేసుకొని ఇంత మేక పిల్లలు తీసుకొస్తాం, పిల్లలు తీసుకొచ్చి మొక్కి ఇంత భోజనాలు చేసుకొని వెళ్ళిపోతాం. ప్రతి వారం వస్తారా లేకపోతే ఎప్పుడు ఒకసారి? ఇప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయితే అందరు కలిసి వస్తారు. అందరు కలిసి వస్తాం సంవత్సరానికి ఒకసారి. ఇక్కడేనా? అక్కడ దేవపూర్ మాది. దేవపూర్ అంటే ఇటు సార్ ఇటు కాకినాడ దాటినాకనా? ఇక్కడ కంపెనీ దేవపూర్. ఈ కంపెనీ మనం పైన చూసిన ఆ రోజు అక్కడికేనా? అక్కడికి. అక్కడ నుంచి ఇక మన లొద్దుల తిరణి మండలం నుంచి మొత్తం వస్తారు ఇక్కడికి. తిరియాని మొత్తం వస్తారు ఇటు. ఇది పెద్దది. ఇటు ఎప్పుడెప్పుడు జరుగుతాయి జాతర? దీనికి ఏదో ఉంటది ఎప్పుడు జరిగేది. ఎప్పుడైతే బోనాలు జరిగేది ఇక్కడ కూడా జరుగుతాయి. జాతర కూర్చుంటది. జాతర కింద కూర్చుంటది. కింద ఇప్పుడు ఆ జాతర ఇంతకు ముందు జాతర నడవలేదు, ఇప్పుడు జాతర నడుపుతుంది. అదే కింద మనం అక్కడ ఎంట్రన్స్ లో అమ్మవారి గుడిని చూసినాం అక్కడ అన్నమాట. బోర్వేల్ వేసారు. జాతరల గురించి బోర్వేల్ వేసింది. బాగా నియత్గా ఉంటే ఇది దేవుడు, నియతి లేకపోతే దయ్యం. అంతే. సమ్మక్క తల్లి కూడా అంతే కదా, పెడితే మంచి కొడితే పెట్టకపోతే ఏ కొడుతుంది అన్నట్టు. అటు వేస్తాయి మరి. దా అన్న గీనే అట కదా, ఆయన ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అయితే మైక్లలో ఛార్జింగ్ లేదు. సో ఇప్పుడు మేము నాగేంద్రుని దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ టెంపుల్ దగ్గరనే అన్నారు కాబట్టి వెళ్తున్నాం. ఇక ఉన్నా లేకుండా చూసుకొని టగడకి వెళ్ళిపోతాం. ఇంకా టైం అయిపోయింది కూడా. లడ్డాన్నకి మనుషులు ఉన్నారు కాబట్టి భయపడతలేడు, లేకపోతే గజ్జు అనేది పిచ్చకి. నాకు కూడా అంతేలే, మనుషులు ఉంటే. తెలుసు, నేను వీడియోలో చూసిన ఒక దగ్గర. పైన అదేనా చూద్దామా? వేరే వాళ్ళు ఛానల్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. మాకంటే ముందే వచ్చిలా. అట్లేదు. వాటర్ చూడండి. వాటర్ ఎక్కడ వస్తుంది ఏమన్నా. జై మాతా భవానీ. దేవుళ్ళు ఎక్కడ నివసించాలి? అవును, అవునా అంటారు. అంటే దాని మన పూర్వీకులు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా. పూర్వీకులకు తెలిసినది మనకి ఏం తెలుస్తుంది? వాటర్ అయితే వస్తున్నాయి కొండపై నుంచి. కొంచెం రిస్క్ ఎక్కడే, బాగా కాదు రిస్క్. ఇవి ఎక్కడం అంటే కష్టమే.
ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, కానీ మేమే నడవలేకపోతున్నా. ఇట్లాంటివి చేస్తే నాకు మస్తు అనిపిస్తుంది. దీనికి తగ్గట్టు ప్రిపేర్ అయి రావాలి. నీకేసినాగా దాన్న ఉంటారు. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉందావు, ఎంట్రన్స్ అది. అమ్మా అంజన్న వేరే మతం. ఇట్లా దారి ఉండదేమో. ఇదా ఇవో ఉంది ఇట్లా. ఇంకేంది అబ్బా ఇలా వేసుకోవాలి అడనా అడతాడు. శివ శివ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ చూసారు కదా, గాంధారికెళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు శివలింగాన్ని నాగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. జై నాగమ్మ తల్లి. ఇక్కడ బయట విజువల్స్ అయితే ఇట్లున్నాయి. తల్లి లోపల దీపం వెలుగుతుంది చూసారా, పైన చూడండి. ఇప్పుడు మేము కిందికి వెళ్ళాలి, టకటక టైం లేదు మాకు కూడా. బయట మీరు పడేసుకున్నాము.